భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ కాంట్రాక్ట్లను ప్రకటించింది. ఈసారి భారీగానే యువ ఆటగాళ్లకు కాంట్రాక్ట్లు దక్కడం విశేషం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. భారత క్రికెట్ బోర్డు 2024-2025 ఏడాదికి సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్లను ప్రకటించింది. గత సంవత్సరం బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్ ను కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు మళ్లీ చోటు దక్కింది. ఇక తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చింది. మొత్తం 34 మంది క్రికెటర్లను 4 కేటగిరీల్లో ఎంపిక చేసింది. కాంట్రాక్టుల్లో టాప్ కేటగిరీ అయిన గ్రేడ్ A+ లో 4గురికి అవకాశం వచ్చింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఇందులో ఉన్నారు. వీరికి ఏడాదికి 7 కోట్లను వేతనం ఇవ్వనుంది. బుమ్రా మినహా మిగతా ముగ్గురు T20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయినా టాప్ గ్రేడ్ లోనే కొనసాగడం విశేషం. గ్రేడ్ ఏలో ఎవరెవరున్నారు ఇప్పుడు చూద్దాం. ఈ గ్రేడ్ లో 6గురు ప్లేయర్లకు చోటు దక్కింది. హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల చొప్పున భత్యాలు అందుతాయి. గ్రేడ్ బి లో ఎవరెవరున్నారో చూద్దాం. భారత T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్ బి కాంట్రాక్ట్ వచ్చింది. అతడితో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్స్ వచ్చింది. అయ్యర్ ను గత ఏడాది కాంట్రాక్ట్ నుంచి తీసివేసిన సంగతి తెలిసింది. ఈ జాబితాలోని వారికి సంవత్సరానికి 3 కోట్ల వేతనం వస్తుంది. గ్రేడ్ సి జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. యువ క్రికెటర్లకు ఎక్కువగా ఈ జాబితాలోనే చోటు దక్కింది. T20లో కీలకంగా మారిన వారిని ఎక్కువగా ఎంపిక చేయడం గమనార్హం. రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శుభన్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, రజిత్ పటిదార్, ధ్రువ జూరేల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాకు అవకాశం లభించింది. వీరికి ఏడాదికి 1 కోటి చొప్పున చెల్లించనుంది.